హ్మ్. ఆ పైన 200 రోజులు ఇస్తారా లేదా అన్నట్టు. హ్మ్. అలాంటి టైంలో ఇక్కడేమో ఒక ఊర్లో 100 మంది ఉంటే హ్మ్. 30 మందికే పని ఇవ్వగలుగుతారు. హ్మ్. కాబట్టి ఈళ్ళేం చేస్తారు దాన్ని 30ని ముగ్గురిని రమ్మనమని పనికి. హ్మ్. ఈ రూ. 120ని 30, 30 పంచుతారు. హ్మ్. లేదా 40, 40 పంచుతారు. హ్మ్. దీని వలన వాళ్ళకి అది కూడా మళ్ళీ పూర్తిగా ఉంటదా? హ్మ్. ఏడాది పొడవునా? హ్మ్. ఉండదు. 100 రోజులు అది. హ్మ్. మిగతా రోజులు ఏం బతకాలి వాడు? హ్మ్. అంటే నెలలో 10 రోజులు పనే ఉంటది. హ్మ్. వాళ్ళని ఇప్పుడు వీళ్ళు ఎంగేజ్ చేశారు. ఆ వాతావరణ రీత్యా గంజాయి బాగా పండుతదక్కడ. హ్మ్. ప్లస్ సెక్యూరిటీ ఉంటది. హ్మ్. పోలీసులు అది రెగ్యులర్‌గా ఉంటారు కదా! హ్మ్. పోలీసులకు డబ్బులు పంపిస్తే సరిపోతుంది. అవును. గంజాయి అక్కడ పండిస్తారు. హ్మ్. మాఫియా శక్తులని అక్కడ తిష్ట వేసి కూర్చున్నాయి. హ్మ్. అక్కడ మందు తాగిన అడిగేవాడు ఉండడు. హ్మ్. అమ్మాయిలతో ఉన్న అడిగేవాడు ఉండడు. హ్మ్. అదో సహజ సిద్ధం అవును. హ్మ్. వీళ్ళకి. హ్మ్. అంటే డిపార్ట్‌మెంట్‌లకి అక్కడ ఏముండనప్పుడు విచ్చలవిడతాను. హ్మ్. ఆ ఊళ్ళో వాళ్ళ జోలికి పోకుండా ఉంటే చాలు. హ్మ్. దర్జాగా బతికేయొచ్చు. అవును. వీళ్ళకి గూడా మందు అలవాటు చేస్తున్నారు. హ్మ్. డబ్బు అలవాటు చేస్తున్నారు. అవును. అక్కడ కూలి ఇప్పుడు వీళ్ళకి రూ. 30 కూలి, రూ. 40 కూలి కోసం అది కూడా నెలలో 10 రోజులు పని చేయడానికి. రోజుకి రూ. 500 చొప్పున ఏడాది నెలంతా పని దొరికితే హ్మ్. దాంతో గంజాయి స్మగ్లర్ల మాట వింటున్నారు. అవును. చివరికి అక్కడ ఒక ఇంట్లో ఫస్ట్ భార్యాభర్త ఉంటారు. ఆ తర్వాత పిల్లలు పెరుగుతారు కదా! అవును. హ్మ్. ఆ పెరిగేటటువంటి పిల్లలకు ఉపాధి అక్కడేముంది? లేదు.